దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 10వ వచనములో మనం చూడగలిగితే, గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో నేను చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ ధూపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదమును మట్టుకుని దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండక పూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎవరికి రాయమన్నాడండి? పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట. 7 సంఘాలకి ఏమంటే చెప్పమని ఏం చేశాడంటే దేవుడు బయలుపరిచాడు. ఎవరికి? యోహానికి. యోహాను పేరు ఏం పేరు? ఎక్కడున్న యోహాన్ అని పేరు వాడాడు ఇతనికి. ఏమంటే ఎక్కడున్నాడంటే ఆ సమయంలో ఇతను ఇది రాసేటప్పుడు పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను. ఈ యోహాను ఎవరు? యోహాను ఎవరంటే యోహాను యేసు ప్రభు శిష్యుడును, యేసు ప్రభు సహోదరుడైన యోహాను ఇతను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ యోహాను యేసు ప్రభు చనిపోయిన ఎన్నో సంవత్సరాల తరువాత ఏమండి ఇతన్ని పద్మాసు అనే ద్వీపంలో వేశారు. పద్మాసు అనే ద్వీపం అంటే ఒక రకంగా అండమాను జైలు ఎలా ఉంటుందో, అంటే ఇంకా బయటికి రావడానికి వీల్లేదు. బయటికి వస్తే ఎటు చూసినా సముద్రమే. బయటికి రాని భయంకరమైన వాతావరణంలో ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుడంట వర్తమానాన్ని పంపాడంట. చూడండి 8వ వచనములో మనం చూడగలిగితే, అల్ఫయు ఒమేగయును నేను భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎవరి గురించి రాయమంటున్నాడు అనంటే చూడండి, అల్ఫా ఒమేగయు అను నేనే వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండవాడను నేనే అని సర్వాధికారియు అగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు దినము చాలా సమీపముగా ఉంది. ప్రభు దినము చాలా సమీపముగా ఉందంటే ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఎప్పుడు నుండో ఆయన వస్తాడు అని ఉంది. కానీ ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. ఆయన రావాలనుకుంటే మాత్రం ఎవరు ఆపలేరండి. ఇంకా ఏమండి, దీర్ఘశాంతముతో దేవుడు ఉంటున్నాడు, ఓపికతో దేవుడు ఉంటున్నాడు. అర్థమైందండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా? రావాలి అనుకుంటే ఇంకా ఎవరు ఆపలేరు, ఎవరు ఏమి చేయలేరు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన ఉండే దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, చూడండి ఆ పై వచనాన్ని మనం చూసి, ఇదిగో ఆయన మేఘారోహణుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఆయన వస్తాడు. ఆయన రాకడ దినమందు ఎలా ఉంటుందంటే ప్రతి వాళ్ళు చూస్తారంట ఆయనని. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఏమంటే అన్యజనులు చూస్తారు, ప్రభు నమ్మిన వాళ్ళు చూస్తారు. ఆ మాట వింటున్నారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ ప్రభు దినము కొరకు మనము ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంటే ఏమంటే దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని వాళ్ళుగా, ఆయన రక్త మాంసములు పాలు పొందుతున్నటువంటి బిడ్డలుగా అనుక్షణము మనం దేవునిలో స్థిరపరచబడి నడిపించబడుతూ ఉండాలి. ప్రభు రాకడలో ఎవరు విడగొడకూడదు. ప్రభు రాకడలో ఎవరు నరకానికి వెళ్ళకూడదు. అదంతా మన చేతిలో ఉంది. దేవుడు సిద్ధపరిచాడు పరలోకాన్ని, దేవుడు సిద్ధపరిచాడు నరకాన్ని. ఇక మనం వెళ్ళడానికి మనము ప్రయాసపడాలి. కానీ ఏమండి, దేవుడు బలంతాన ఎవరిని చేర్పించేవాడు
కాదు, బలంగానే ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? అవకాశం ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా అవకాశం ఇచ్చాడు, శిష్యుల ద్వారా అవకాశం ఇచ్చాడు, ఏమంటే సేవకుల ద్వారా అవకాశం ఇచ్చాడు, వాక్యం ద్వారా అవకాశం ఇచ్చాడు, సూచనల ద్వారా అవకాశం ఇచ్చాడు. అన్ని విధాలుగా ఆయన హెచ్చరిస్తూనే వచ్చాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దినము సమీపముగా ఉంది. ఆ ప్రభు దినమును మనం రొమ్ము కొట్టుకునే వాళ్ళుగా ఉన్నామా, అతిశయించే వాళ్ళలాగా ఉన్నామా? అతిశయించే వాళ్ళు ఎవరు? ఎప్పుడు ప్రతిరోజు నీ రాకడా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అది అతిశయం, అది గర్వం. చివరికి వస్తుంది ఆ పరలోక రాజ్యం. ఆ బూరధ్వని నాకు వినపడుతుంది, నాకెంతో ఆనందంగా ఉండి అని ఎవరు అంటారంటే పరిశుద్ధపరచబడిన వాళ్ళే, దేవుని వాక్యం ద్వారా సరి చేయబడినటువంటి వాళ్ళు మాత్రమే. కనుక ప్రభు దినమందును ఉండాలంటే ఏమంటే ఆయన రక్త మాంసములో పాలు పొందాలి. ఆయన మరణ పునరుత్థానముల గురించినటువంటి విషయాలని అనేకులకు చెప్పాలి. అదే కదా పౌలు చెప్తున్నాడు. చూడండి కొరింథీ పత్రికలో ఆ మాట ఎంత మంచి మాట ఉందో. ప్రభు దినం వరకంట ఆయన మరణ పునరుత్థానము గురించినటువంటి విషయాలని చెప్పాలంట. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుండి చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్మటం వల్ల, రక్షణ పొందటం వల్ల, ప్రభు యొక్క రక్త మాంసములు పాలు పొందిన తర్వాత ఎవరైతే ఈ రొట్టెను తింటారో, ఎవరైతే ఈ పాత్రలోనిది తాగుతారో వాళ్ళు ప్రభు వచ్చే వరకు, ఎప్పటి వరకు అంట? ప్రభు వచ్చే వరకు, అంటే ప్రభు దినం వరకు నీవు ఎలా ఉండాలి? ఆయన పునరుత్థానము గురించి, ఆయన మరణము గురించి నీవు ప్రకటించాలి. మన బాధ్యత ఏంటంటే మనం సిద్ధపడాలి, మనతో పాటు కొంతమందిని ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఎందుకంటే ఆయన మనసు మనము కూడా కలిగిన వాళ్ళగా ప్రభువులో మరింతగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపించే కొద్దీ, ఆయన దినము సమీపించే కొద్దీ మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలని బలపరుచుకుంటూ నడిపించబడాలి. చెప్పండి హల్లెలూయా. ఏదో మనం ప్రభు బలారాధనలు పాలు పొందుతున్నాం, ఏదో సహజంగా జీవితాలు సాగుతున్నాయి అని కాదు. ఎలా మన జీవితం, మన మెంటాలిటీ ఎలా ఉండాలంటే, ఈ రోజు రావచ్చేమో, లేదా ఎప్పుడు నేను పోతాను నాకు తెలియదు కదా, ఒక టైం గ్యాప్ అనేది నాకు తెలియదు. ఆ టైం గ్యాప్ ఎప్పుడు ఆయన వస్తాడో నాకు తెలియదు. మీకేమో తెలుసా అండి? ఎప్పుడు మనం వెళ్తాం తెలుసా? ఎప్పుడు ఆయన వస్తాడో తెలుసా? కానీ బైబిల్ అంటుంది ఆయన త్వరగా వస్తున్నాడు అని ఒకవైపు వినపడుతుంటే, మరోవైపున ఎలాంటి మాట వినపడుతుంది? నీవెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో ఏంటంట నీకు తెలియదు. కనుక అంత తక్కువ సమయం. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, కాలము కొంచెమే. ఏంటంటే కాలము కొంచెమే, చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి దైవజనులు యేసన్న గారు ఒక అద్భుతమైన వర్తమానాలు విన్న మాట ఏంటంటే, కాలము కొంచెమే అని సాతాను గారు తన పని తాను చేస్తున్నాడంట. అర్థమైందండి? ఏంటా పని? నరకం నిండాలి. ఎలాగైనా దూరం చేయాలి దేవుడికి, నరకాన్ని నింపాలి. ఇప్పుడు నరకంలో వెళ్ళేవాళ్ళు మన ఇంటోళ్ళు ఉంటారంటారా? ఉండొచ్చేమో, ఎందుకంటే చివరి గడియ వరకు ఎవరు చెప్పలేరు. మరి పరలోకాలు వెళ్ళేవాళ్ళు మన ఇంటోళ్ళు ఉంటారా? ఉండొచ్చేమో, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి. కానీ నా ప్రియమైన దేవుని పెట్టారా, నేను గ్యారెంటీ ఇవ్వలేను, మీరేమైనా గ్యారెంటీ ఇస్తారా? కానీ కాలము కొంచెమే అంటే మనకి ఎంత వేగంగా ఉండాలి, ఎంత దేవుని పని చేయాలి, ఎంత చివరి వ్యక్తి వరకు మనము ఈ యొక్క ఆయన మరణ పునరుద్ధానము గురించిన వార్తలు వినిపించాలి.
ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రభు దినము దగ్గరగా ఉంది. ప్రభు దినము సమీపించే కొద్దీ మనం మరింతగా ఏం చేయాలంట, ఆయన మరణ పునరుత్థానము గురించిన ప్రకటన మనము అనేకులకు చేయాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు మనము నమ్మిన అదే ప్రకారము చూడండి, యేసునందుండి నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూడండి, మనకంటే పూర్వీకులు ప్రభునందు ఉండి భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ, కొంతమంది వాళ్ళ భక్తిని చూస్తే ఈ ముసలానికి వేరే పని లేదనిపించింది. లేస్తే ప్రార్థన అంటది, లేచి చర్చికి పోతానంటది. నేను మామూలుగా నర్సరాపేట కుటుంబాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు పెందలాడి వెళ్ళాలని పరిగెత్తాను. ఎందుకో తెలుసా, ఒక ఆమె రోజు ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉంటుంది. మరి మనం ఆపగలుగుతామా? నేను వస్తున్నా ఆగమ్మా అంటావా? చెప్పలేం కదా. గనుక పెందలాడి బయలుదేరి ఆ కుటుంబాన్ని దర్శించాలి, ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలి, భక్తి కలిగిన ఆ తల్లి కొరకు ఆ కుటుంబంలో దీవెన కలగాలని ప్రార్థన చేయాలని వెళుతున్నప్పుడు ఆవిడ చూసి ఆనందం అనిపించింది. ప్రతిరోజు మందిరానికి వెళ్ళింది, ప్రతిరోజు దేవుని దగ్గర గడపాలని చూసింది. నాకున్న కొంత సమయం, నాకున్నటువంటి కొంత ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా అసలే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు అనేక రకాల బలహీనతలు, అనారోగ్యతలు వస్తున్నాయి. ఏమండి, మరి ప్రభు రాకడ సమీపముగా ఉంది కనుక నన్ను నేను సిద్ధపరచుకోవాలి కనుక నేను ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాను. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు కొన్ని దాంట్లో ఎలా ఉంటుందో తెలుసా, ఇంకా వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారండి, తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. ఇంకా అమ్మో ఇంతకాలం ఎలాగో బ్రతికేశాం, ఇంక అయిపోయింది, జీవితకాలం అయిపోయే రోజులు వచ్చాయి గనుక ఆ కొద్ది కాలమైనా మనం తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ పుణ్యం మీద సంపాదించుకున్నాం అనుకో, స్వర్గప్రాప్తి కలిగిద్దేమో. అర్థమైందండి. కానీ మనం పుట్టినప్పుడు కానుండి ఇదే పనిలో ఉన్నాం. ప్రత్యేకంగా మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు మనం దేవుళ్ళు గడపాలి, ప్రతిరోజు దేవుని మందిరానికి రావాలి, ప్రతిరోజు దేవుని ద్వారా హెచ్చరించబడుతూ, దేవుని ద్వారా బుద్ధి చెప్పబడుతూ ఆ ప్రభు దినము కొరకు మనము సిద్ధముగా ఉండాలి. కనుక పూర్వం నిద్రించుచున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడంట, వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది మనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కానీ ఒక రోజున ఆర్భటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వచ్చును. చూడండి, ఎవరంట, ఎవరు? క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళంట మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచుండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలు బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభు రాకడ సమీపముగా ఉంది, ప్రభు దినము సమీపముగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, దేవుని మాటను బట్టి మనం నడిపించబడాలి. కనుక ప్రభు రాకడ సమీపముగా ఉండగా మనము దేవుని వాక్యాలు చదివినట్లుగానే ఏమండి, మనం ఆయన రక్త మాంసములు పాలు పొందే బిడ్డలుగా ఏమండి, ఆయన మరణము గురించి, ఆయన రాకడ గురించి మనము ప్రచురించాలి, మనం సిద్ధపరచాలి. ఇతరులు కూడా ఏం చేయాలి, మనం సిద్ధపరిచే ఒక అద్భుతమైన అనుభవాలలో నడిపించబడాలి. ఏ ఒక్కరూ నశించకూడదని దేవుని ఉద్దేశం కనుక ఆయన ఓపిక కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. గడి చెప్పండి హల్లెలూయా. బైబిల్ మనం చూడగలుగుతాం. 10 మంది కన్యకల గురించిన విషయాన్ని మనం చూస్తాం. చూడండి, లూకాసు సువార్త చదవండి, ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. 10 మంది కన్యకల గురించి ఆ వాక్య భాగాన్ని చదువుకొని మనం ముగించేసుకున్నాం. అద్భుతమైన మాట, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని
పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు, ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని పోలేదు. వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడానికి బుద్ధి గలవారిని అడిగాను. చాలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకల గురించి అక్కడ రాయబడిన మాట మనం వింటున్నాం. అందులో 10 మందిలో 5గురు బుద్ధి లేని వాళ్ళు, ఇంకొక 5గురు బుద్ధి కలిగిన వాడు. బుద్ధి లేని వాడు ఏం చేశారు? దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అర్థమైందండి? ఇంకొక 5గురు ఎలాంటి వాళ్ళు అంటే ఏమండి, తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయి. అంటే అర్థమైందంటే ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం, ఇక్కడ నూనె అంటే దేవుని వాక్యాన్ని సాదృశ్యం, ఇక్కడ నూనె అంటే ప్రభు రాకడకు సిద్ధపాటును సూచిస్తున్నటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అడి చెప్పండి హల్లెలూయా. ఒకరు సిద్ధపడుతున్నారు. ఎలా సిద్ధపడుతున్నారంట? నూనె లేకుండా. ఒకరు సిద్ధపడుతున్నారు. ఎలా సిద్ధపడుతున్నారంట? నూనె కలిగి. వీళ్ళ 10 మంది కూడా ఏం చేశారంట? పెండ్లి కుమారుడు ఆలస్యము చేశారని ఏమంట వాళ్ళు ఏం చేశారంట? కునికి నిద్రించారు. గాఢ నిద్ర కాదు, కునికి నిద్రించారు. ఆ కునికి నిద్రించిన సమయంలో అర్ధరాత్రి వేళ అనగా ఎవరు సంచరించని సమయం. చాలా జాగ్రత్త వినాలి. ఎవరు సంచరించని అర్ధరాత్రిలో, అత్యవసరమైన పరిస్థితుల్లో కాక అక్కడ ఎవరు రాత్రులు తిరగరు. అలాంటి ఎవరు సంచరించని సమయం, అలాంటి భయంకరమైనటువంటి ప్రభు రాకడ సమయాలలో వాళ్ళు మాత్రం కునికి నిద్రిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారంట? ప్రభువుని ఎదుర్కొన రండి అన్న కేక వాళ్లకు వినబడింది. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే కేక వినబడిందో ఆ కన్యకలందరూ లేచి దివిటీలు చక్కపరుచుకుంటున్నారు. ఇక ప్రభు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మన దివిటీలు మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలని మొత్తం సెట్ చేసుకుంటున్నారు. అవన్నీ సెట్ చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ బుద్ధి లేని కన్యకులు, వాళ్ళకు దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. ఉంది కానీ అంటించారు కానీ అవి ఆరిపోతున్న పరిస్థితులు. అంటుకుంటున్నట్టే ఉన్నాయి, వెలుగుతున్నట్టే అనిపిస్తున్నాయి కానీ ఆరిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆరిపోతూ ఉండగా వాళ్ళందరూ ప్రక్కన ఉన్నటువంటి 5గురితో అడుగుతున్నారు, అమ్మమ్మ కొంచెం నూనె అమ్మ, మా యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి అని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే చూడండి, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పివి. మాకు మీకు ఈ నూనె చాలదు. అమ్మవారు ఎవరు ఇక్కడ? ఒక రకంగా ఆత్మ సంబంధంగా దేవుని సేవకులు. అర్థమైందండి? ఏంటంటే అర్థం? దేవుని సేవకులు సాదృశ్యం. వాళ్ళు వెళ్ళి తడుతున్నా తలుపులు తెరవడానికి వీలు లేదు అక్కడ. అర్థమైందండి? వాళ్ళు ఎంత బ్రతిమాలుతున్నా తలుపు తెరవడానికి వీలు లేదు. అప్పుడు పెండ్లి విందుకు లోపల పోయిరి, అంతటా తలుపు వేయబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపు తెరవబడిన రోజులు వస్తాయి, వాక్యం వినబడని రోజులు వస్తాయి, ఇదో ఇలా కూర్చోడానికి కూడా అవకాశాలు లేని రోజులు వస్తాయి, నీ వాక్యం చెప్పేవాళ్ళు కూడా కనబడని రోజులు వస్తాయి. అర్థమైందండి? అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నూనె లేదు, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఈలో ప్రభు అక్కడ వచ్చేసి ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నూనె కావాలంటే ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పుడు నాకు వాక్యం కావాలంటే ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పుడు నాకు రక్షణ కావాలంటే ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పుడు ఎటువంటి వాక్యం కావాలి, ఆత్మీయ జీవితం, చర్చ ఎక్కడ ఉందా అని వెతికిన ఎటువంటి ప్రయోజనం. ఇప్పుడు ఏ చర్చలు కనబడట్లా. ఏమండి, కొన్ని ప్రాంతాలు ఏం చేస్తున్నారు? చర్చిల్ని పడగొడుతున్నారు. ఎందుకని పడగొడుతున్నారు తెలుసా? చర్చి ఉంటేనేగా జనాలు వచ్చేది. ఏమండి, ఒక గూడు చదవబడితే పక్షులను ఏమైపోతాయి?
చదివిపోతాయి కదా. మరి ఇంట్లో ప్రార్థన చేసుకోమంటేనే అంతంత మాత్రం, కాస్త చర్చి ఉంటేనే ప్రార్థనకు రాగలుగుతున్నారు. ఇక ఆ చర్చి కూడా పడగొట్టామనుకో ఆడిపోతారు వాళ్ళు. అప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో మందిరాలు ఉన్నా లేకపోయినా మన ప్రార్థన జీవితం తగ్గకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజులు మీరు వెతకాలన్నా దొరకవు ఇవన్నీ. కనుక ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి. ఇవన్నీ వాక్యం నీకు దొరుకుతున్నప్పుడే వినడానికి ఇష్టపడాలి. నీకు ఆయుష్ పెరుగుతున్నప్పుడే నీవు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. ఒక సమయం వస్తుంది, ఇవేమీ నీకు దొరకని రోజున నీవు పరిగెత్తినా దొరకవు. ఆ బలం పుంజుకోవాలన్నా బలపరిచేవాడు నీకు దొరకరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నారు, అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ములను నేను, చూడండి, మిమ్ములను నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. చూసారండి, అప్పుడు బ్రతిలాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, అయ్యో తలుపు తెరవండి అయ్యా, అయ్యా అయ్యా మేమయ్యా, అయ్యా మేము ప్రార్థనకు వచ్చేవాళ్ళమేనయ్యా, కొన్ని సమస్యలను బట్టి ఆగిపోయామయ్యా, కొన్ని ఇబ్బందులు బట్టి ఆగిపోయామయ్యా, ఇప్పుడు ఇదిగోనయ్యా వాక్యము లేని స్థితిలో మేమున్నాం, ఇదిగో ఆత్మీయ జీవితంలో వెలిగించబడలేని స్థితిలో మేమున్నాం, మా కోసం తెరవండి అయ్యా అంటే ఆయన ఏమంటాడంట, మీరెవరు నాకు తెలీదు, మిమ్మల్ని నేను ఎరగను. అంటే వీళ్ళందరూ తెలీదా? కానీ వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఇచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, అవకాశం ఇచ్చాడు వాక్యం వినడానికి, అవకాశం ఇచ్చాడు ప్రభు సన్నిధానాలు గడపడానికి, అవకాశం ఇచ్చాడు రక్షణ పొందడానికి. కానీ అవేమీ చేయలేదు కనుక ఇప్పుడు తలుపు కొట్టినా తెరచినా ఒకే మాట, మీరెవరో నాకు తెలీదు. మరి ప్రభు దినము సమీపముగా ఉండగా మనం బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా, బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నామా? ఈ రోజున మనం పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రభు రాకడ సమీపించే కొద్దీ మరింతగా ప్రభు రాకడ సిద్ధపడుతూ రక్షణ పొందలేని వాళ్ళకి రక్షణలు నడిపిస్తూ ఆయన మరణ పునరుద్ధానమును అనేకులు ప్రచురించే భాగములో మనము కూడా ఉండేటట్లుగా, అంతేకాకుండా మన రక్షణను కాపాడుకుంటూ పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని పొందడానికి దేవుడి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు దినము సమీపముగా ఉంది. ఈ మాటే నీవు 7 సంఘాలకు రాయి. ఆ 7 సంఘాలలో ఉన్న లోపాలను వాళ్ళు సరి చేసుకుంటారు. ఆ 7 సంఘాలలో ఉన్న లోపాలను సరి చేసుకున్నప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి బహుమానం నా దగ్గర ఉంది. బహుమానం పొందే రీతిగా మన ఆత్మీయ జీవితం పరిగెత్తాలని పౌలు కూడా చెప్తున్నాడు. కనుక అటు ఆత్మీయ స్థితిలో మన ఆత్మీయ జీవితాలని ప్రభు రాకడకు సిద్ధపరిచి నడిపించునుగాక.